ఇంటే లారీ ఆడికి బంగారం లాంటి పేరుంటాను. బంగారం లాంటి పేరెందుకు? మా ఆయన్ని బంగారం అనే పిలుస్తాను. అలాగే పిలువు, కానీ నువ్వు గుళ్ళో గొడవ చేయకూడదు. చెయ్యను బంగారం. కుదురుగా కూర్చోవాలి. కూర్చుంటాను బంగారం. కానీ ఒక్కటి మాత్రం చేస్తాను. ఏంటది? మా ఆయన బంగారం అని అందరితో చెప్పేస్తాను బంగారం. ఇంటే లారీ ఆడికి బంగారం లాంటి పేరుంటాను. బంగారం లాంటి చెప్పిందంతా గుర్తుందిగా. సైలెంట్ గా ఉండాలి, డీసెంట్ గా ఉండాలి, కామ్ గా ఉండాలి, అంతేగా? మూడు ఒకటే కదండి. ఒకేలా ఉంటాయి సత్య అన్నయ్య, కానీ చేయటం ఎంత కష్టమో తెలుసా? చెప్పిందంతా. హలో హలో 2042 రామాపురం కాదు, 2042 రామాపురం. 2042 రామాపురం కాదా అండి? కాదు, 2042 రామాపురం. వామ్మో, నేను చెప్పేది కూడా అదేనండి. 2042 రామాపురం. నేను చెప్పేది కూడా అదే. చూడమ్మా, జీవితంలో అయ్యో బాబాయ్, తాతగారు మీరా? సుందరలక్ష్మి నువ్వా? ఎలా కనిపెట్టావమ్మా ఈ తాతయ్యని? జీవితంలో అనేది మీరేగా తాతగారు, ఆంధ్రాలో. చూసావమ్మా, ఊత పదం వల్ల ఎంత ఉపయోగం ఉందో. మీ బాబు గారి సన్నాసి ఒక నేర్చుకున్నా అంటే నేర్చుకోలేదు. ఎలా ఉన్నావమ్మా? ఏమైందమ్మా, ఏమైంది? తాతగారండి, ఇక్కడ అంతా చిందర వందర గందరగోళంగా ఉందండి. కూర్చుంటే ఎక్కిరిస్తున్నారండి, నిలబడితే ఏడిపిస్తున్నారండి. ఓనీ పడుకో. ఓ, చాలా ఊరుకోండి, నాకు ఈ చదువు వద్దు, ఈ గొడవ వద్దు. ఏంటో అందరూ సేవింగ్స్ పేరుతో బ్యాంక్ అకౌంట్ లో వేలకి వేలు సేవ్ చేస్తుంటే నేను మాత్రం వాట్సాప్ లో స్టిక్కర్స్, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ సేవ్ చేస్తున్నా. ఏంటో నా జీవితం. ఏంటో